రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీ వాసులకు కాలుష్యం తీవ్ర సమస్యగా మారిపోయింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం పోయకూడదని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకోగా దానిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాత వాహనాలకు ఇంధనం నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దేశ రాజధానిలో నివాసం ఉండే ప్రజలకు కాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరగడంపై గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకుంటున్నా అది నామమాత్రంగానే పనిచేస్తుంది. రాజధాని వాసులు కాలుష్య కోరల్లో చిక్కుకుని తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. అధిక కాలుష్యం కారణంగా ఢిల్లీలోని ప్రజలకు శ్వాసకోశ ఇతర అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో ఢిల్లీలో కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలుష్యం అంశం కీలక పాత్ర పోషించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదవుతున్న సమయాల్లో ట్రక్కులు ఇతర వాహనాల రాకపోకలపై నిషేధం విధించడం, ఉదయం వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించడం వంటివి చేస్తూ వస్తుండగా ఇటీవలే ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కాలుష్యం కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు బీజేపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం పోయకూడదని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఈ నిర్ణయాన్ని ఢిల్లీలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. 2025 జూలై 1 నుంచి పాత వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడం నిషేధం. అయితే ఈ రూల్ అమల్లోకి రావడంతో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్న కారణంగానే గాలి నాణ్యతను పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లపై ఆధారపడకూడదని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఢిల్లీలోని పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడనున్న నేపథ్యంలో ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 15 సంవత్సరాల కంటే పాతమైన పెట్రోల్ వాహనాలు, 10 సంవత్సరాల కంటే పాతవైన డీజిల్ వాహనాలకు ఇంధనం నింపకపోవడంతో వాటిని స్క్రాప్గా మార్చాల్సి ఉంటుంది. దీంతో ఎంతో మందిపై దీని ప్రభావం పడుతుంది. ఢిల్లీలోని సామాన్య జనంపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇంధనం నిషేధంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిషేధించాలని తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని, సాంకేతికంగా సవాళ్లు ఎదురవుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు ప్రభుత్వం లేఖ రాసింది. కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిలిపివేసే ఆదేశాల అమలును తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నామని లేఖలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు దీన్ని నిలిపివేయాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ పేర్కొన్నారు. వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కు రాసిన లేఖలో మంత్రి మంజీందర్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ప్రజల విజయమని పేర్కొంది. ప్రజల ఒత్తిడితోనే ఇంధనం నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సర్కార్ వెనక్కి తీసుకుందని ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు సౌరభ్ భరద్వాజ్ అభినందనలు తెలిపారు. పాత వాహనాలను స్వాధీనం చేసుకోవాలన్న నిరంకుశ ఆదేశాన్ని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కోర్టు ఆదేశాన్ని ఓ సాకుగా ఢిల్లీ సర్కార్ ఉపయోగిస్తోందని, ప్రజలు ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని సౌరభ్ భరద్వాజ్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. వాస్తవానికి కాలుష్యం నియంత్రించాలనే ప్రభుత్వ ఉద్దేశం సరైనదే అయినప్పటికీ అది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుండటంతో ఢిల్లీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు ఇతర దేశాల్లో ఎలాంటి చర్యలు చేపడతారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలు తమ పాత వాహనాలను ఒక పద్ధతి ప్రకారం రోడ్ల మీదకు రాకుండా నివారిస్తాయి. వాహనాలకు ఉద్గారాల ప్రమాణాలు, రహదారి యోగ్యత తనిఖీలు చేస్తాయి.
అధిక కాలుష్యం కలిగించే వాహనాలను దశల వారీగా తొలగిస్తాయి. అంతేకాని వాహనాల వయసును ప్రామాణికంగా తీసుకోవు. ముఖ్యంగా అమెరికాలో వాహనం వయసును ప్రామాణికంగా తీసుకోరు. కాలిఫోర్నియాలో స్మోక్ చెక్ చేసి వాహనాలు రోడ్డు మీద తిరగాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. లండన్, పారిస్, బెర్లిన్లో తక్కువ ఎల్ఈజెడ్, యుఎల్ఈజీ ఆధారంగా పాత వాహనాలను నిషేధించడం లేదా భారీ రుసుములు వసూలు చేయడం గానీ చేస్తారు. జర్మనీలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న అన్ని కార్లకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత కఠినమైన రహదారి యోగ్యత ఉద్గార పరీక్షలను చేస్తారు. అందులో పాస్ అయితేనే వాటిని రోడ్డు మీదకు అనుమతిస్తారు. అయితే మన దేశంలో కూడా ముఖ్యంగా కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో పాత వాహనాలను క్రమంగా నిషేధించడం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయంటే అతిశయోక్తి లేదు.